కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని వికారాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తప్ప ధర్నాలకు పిలుపునివ్వడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ ధరలు పెంచుకుంటూ పోతూ సామాన్యులపై తీరని భారం వేస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ పై ట్యాక్స్ తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని అన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలను ఏదో విధంగా దోపిడీకి గురి చేస్తుందని అన్నారు. తెలంగాణలో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచిందని చెప్పేసి గ్యాస్ పైన ధరలు పెంచిందని చెప్పేసి ధర్నా చేస్తా ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా పెంచుతా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక విధంగా పెంచుతా ఉంది. అంటే ఇద్దరికి అధికారాలు ఉన్నప్పటికీ కూడా ఒకరి మీద ఒకరు చెప్పి ప్రజలను దోచుకుంటా ఉన్నారు, ప్రజలపైన తీరని భారం వేస్తా ఉన్నారు. మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము మరి డీజిల్ పైన ట్యాక్స్ని తగ్గించింది. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించట్లేదు? అంటే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాల్సింది తగ్గించకుండా కేంద్రం మీద ఏదో దొబ్బేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇప్పుడు జిఎస్టీలో కానీ మరి అదేవిధంగా ఇతర ట్యాక్సీలు ఏవైతున్నాయో మరి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ట్యాక్సీలు అనేక రకంగా ఉన్నాయి. ధరలను తగ్గించేటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ధరలు తగ్గించట్లేదు. అంటే ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ అసలు వీళ్ళు ఈ విధంగా చెప్పుకోవడానికి సిగ్గు ఏమన్నా ఉందా? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఏదైతే ఎక్కువ ధరలు ఉంటే తగ్గించాల్సినటువంటి ప్రభుత్వమే ఒకరిపైన ఒకరు మాటలు చెబుతూ అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆ ప్రజలను ఏదో ఒక రకంగా దోపిడీకి గురి చేస్తా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా వారికి పెరిగినటువంటి ధరలను తగ్గించడం లేదు. అదేవిధంగా ఈరోజు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తీరని భారం వేస్తూ వాళ్ళు ఆర్థికంగా ఎదగకుండా ఈరోజు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ విధంగా చేస్తా ఉన్నది. అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా వ్యవసాయ పనిముట్లలో కూడా ఇక్కడ కూడా రాయితీ లేదు. అంటే ప్రజలపైన మన నానా రకాలుగా అబద్ధాలు చెప్తూ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ పాలన చేస్తా ఉంది, కానీ ఎక్కడ కూడా తగ్గించేటువంటి ఆలోచన లేదు. గతంలో ఈ ఒక రూపాయి పెరిగితే అనేక విధంగా ధర్నాలు చేసేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెంచిందని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేస్తే మాకు తెలియదని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ విధంగా పొంతలేని విధంగా ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ పాలన